జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బంగ్లా అల్లర్లలో బాధితులైన వారు తమ రాష్ట్రంలోకి వస్తే ఆశ్రయం కల్పిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. దీదీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందించింది. ఆ వ్యాఖ్యలు సరికాదంటూ తీవ్ర అభ్యంతరము వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశ వ్యవహారాల శాఖ భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపింది. దీదీ ప్రకటనతో ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని వాదించింది. ఇది ఎలా అనే డౌట్ చాలా మందికి రావచ్చు. మీకు ఆశ్రయం కల్పిస్తాం, వచ్చేయండి అంటే వచ్చేదెవడు? నీకు తెలుసా? అక్కడ బాధపడేటోడా ఉగ్రవాద అక్కడ నుంచి తలదాచుకోవడానికి? అంటే మీరు ఉగ్రవాదులు అక్కడ రెచ్చిపోండి, జనం ఏమన్నా అయితే ఇక్కడ రప్పియొచ్చని అక్కడ ఎవరికి హింట్ ఇస్తున్నట్టు? అది రెండు దేశాలకు కూడా మంచిది కాదు. ఉగ్రవాదాన్ని దగ్గరుండి పెంచి పోషించడంలో దీదీ ఎప్పుడు ముందుంటుందని సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. షేక్ షాజహాన్తో పాటు బంగారం కేసులో అరెస్టు చేయడానికి పోతే పశ్చిమ బెంగాల్ టు వయా బంగ్లాదేశ్కి ఒక సొరంగాన్నే దొవ్విన మహానుభావుని చూసినాం. అంటే ఇక్కడ ఉగ్రవాదాలకు లేకపోతే దేశ విద్రోహ చర్యల కోసం పశ్చిమ బెంగాల్ ఎలా అడ్డాగా మారుతుందో అర్థమైపోతుంది. దాన్ని ఇప్పుడు పాపం దీది బయటికి చెప్పేసింది అనమాట. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద మాకు గౌరవం ఉంది, ఆమెతో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదు, ఆ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీదీ ప్రకటనతో ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నామని ఆ దేశ విదేశాంగ మంత్రి హసన్ మహ్మూద్ తెలిపారు. ఇక ఇటీవలే నిర్వహించిన మెగా ర్యాలీలో దీదీ కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి ఆశ్రయం కల్పిస్తామని పేర్కొన్నారు. ఇది ఆమె అబ్బ సొత్తు. మరి బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా నీ ఇంట్లోకి తీసుకోబో, ఆయన నీ ఇంట్లోకి తీసుకోవడానికి కూడా హక్కు లేనే లేదు. ఒక పక్క నుంచి సిఏఏ అమలు చేస్తాము అని చెప్తుంటే, సిఏఏ అమలు చేయాలని చెప్తుంటే నువ్వేమన్నా మహారాణి అనుకుంటున్నావా? లేకపోతే పశ్చిమ బెంగాల్ని నీకు ఎవరైనా రాసిచ్చిండి అనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యంగా పశ్చిమ బెంగాల్ని పరిపాలిస్తాను అనుకుంటున్నావా? దేశాలకు సంబంధించి ఏ నిర్ణయమైనా కేంద్రం తీసుకోవాలి. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా ఈ విషయాన్ని వ్యవహరిస్తామని నువ్వెవరు చెప్పడానికి? ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు బంగ్లాదేశ్తో భారత్కి మధ్య ఉన్న ఒప్పందాల మేరకు జరుగుతాయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వ్యవహారం తీసుకోవడానికి అదేమి పశ్చిమ బెంగాల్ అనేది నీ రాజ్యం కాదు, అక్కడ నువ్వు రానివి కాదు. ఆ విషయాన్ని విస్మరించి నేనే రాని అన్నట్టుగా ఫీల్ అవుతే ఏదో ఒక రోజు కుప్పగూలి పడిపోవడం వాస్తవం అనేది కూడా కనబడుతుంది. అయితే ఇది బంగ్లాదేశ్ సార్వభౌమత్వం గురించి మాట్లాడటం లేదు, కేంద్రానికి సంబంధించింది. కానీ నిస్సహాయులైన ప్రజలు వస్తే మాత్రం మానవతా దృక్పథంతో స్పందిస్తామని ఆమె చెప్పారు. నీకు తెలుసు, నిస్సహాయత కలిగిన ప్రజలు మొన్న చూసినాంగా కోర్టులో ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సర్పంచే దొంగ రేషన్ కార్డులు, దొంగ ఓటర్ ఐడీలు పెట్టి నీ టీఎంసీ నుంచే ఒక్క ముక్కకు సమాధానం చెప్పలే. అలాంటి ఆమె చేతిలో ఒక గ్రామం పెట్టినావు, తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఓహో, అక్కడ షరియా చట్టాలు అమలు చేసుకోవచ్చు, ఆడపిల్లల్ని ఏమైనా చేయొచ్చు, రానున్న రోజుల్లో నువ్వు ఒక యువరానివి, మీ మేనల్లుడు ఒక యువరాజుగా బతికేయచ్చు అనుకుంటారా? ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, చూస్తూ ఊరుకోరు. సమయం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చిన రోజు ఏం చేయాలి అనేది కూడా అక్కడ ప్రజలకు బాగా తెలుసు. అయితే ఈ వ్యాఖ్యలను కేంద్రం కూడా తీవ్రంగా తప్పుపట్టింది. అలాంటి అధికారం రాష్ట్రాలకు ఉండదని స్పష్టం చేసింది. అటువంటి అధికారం కేంద్రానిదేనని ఆమె వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొంటాం కాదు సార్, కొంచెం ఆమె మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెంట్రల్లో బీజేపీ ఉంది అని సంతోషపడుతుంటే పశ్చిమ బెంగాల్ విషయంలో మాత్రం ఎందుకు మోదీ కానీ మిగిలిన వాళ్ళు కానీ మౌనంగా ఉంటారో అర్థం కావట్లే. పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి సొరంగాలైనాయి. షేక్ షాజహాన్ని కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. ఎంతోమంది ఆడపిల్లల మానపానాల్ని బలి తీసుకుంది. ఈ రోజు నోటికి వచ్చినట్టు ఆమె రాజ్యం అన్నట్టు ప్రకటనలు చేస్తుంది. ఇంకా ఎంతకాలం ఓపిక పట్టి ఉంటారు సార్? కొంచెం ఆమె విషయంలో గట్టిగా ఎందుకు రాష్ట్రపతి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్పందించట్లేదో జనాలకు అర్థం కావట్లే. ఇక పొరుగునున్న బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులపై దేశ విదేశీ వ్యవహారాలను ప్రభావితం చేసే రాజకీయ ప్రేరేపిత ప్రజాకర్షక వ్యాఖ్యలు చేయవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు. బోస్ సారు, మీరు చెప్పిన ఆమెను ఏమైనా పట్టించుకుంటుందా? మీరు ఇంకేమైనా గట్టిగా మాట్లాడిండ్రంటే మీ గవర్నర్ కార్యాలయంలోనే ఆడపిల్లల మీద మీరు అత్యాచారం చేసిండ్రని రివర్స్లో కేసు పెట్టుద్ది. దీది తక్కువది కాదు. పాపం ఆ దీది దెబ్బకు అనేక సార్లు గవర్నర్ బోసు కూడా ఏం చేయాలో అర్థం కాక కోర్టును ఆశ్రయించిన సందర్భాలను చూసినాం. అక్కడ ఆమె ఆడింది ఆట, పాడింది పాటకు సాగుతుంది. ఇంకెన్నాళ్ళన్నది చూడాలి. ఇక దేశ విదేశీ వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం చూపే వ్యాఖ్యలు అని పేర్కొంటూ రాజ్ భవన్ బుధవారం ఎక్స్లో ఒక పోస్ట్లో పేర్కొంది. ఇక బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా సైతం ఎక్స్లో తన హ్యాండిల్ నుంచి
హసన్ వ్యాఖ్యల వీడియోను కూడా పోస్ట్ చేశారు. మమతా బెనర్జీ తరచూ వివాదాలకు కారణం అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆమె పశ్చిమ బెంగాల్కే కాదు భారతదేశానికి కూడా మారారు అంట అభ్యంతరం తెలిపారు. మరి అలా మారినామని ఇంకా చూస్తూ ఊరుకుందామా? ఏమన్నా రాష్ట్రపతి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకుంటారా లేదా? ఇది ఇప్పుడు జనాలు అడుగుతున్న ప్రశ్న. రోజుకొకటి మమతా బెనర్జీ అరాచకాల గురించి విని 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 అలసిపోయిన వాళ్ళు ఆమె అరాచకాల గురించి తర్వాత కానీ ఆమె మీద యాక్షన్ తీసుకున్నారో లేదా చెప్పమ్మా అంటూ కామెంట్లు చేస్తారు. నేనేం చెప్పగలుగుతా? కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వమో ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడుగు ముందుకేయకుంటే మమతా బెనర్జీ భారతదేశానికి ఇంకింత తలనొప్పి అయింది అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదంటారు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.